మదనపల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. బి కొత్తకోట వద్ద హాంద్రినివా కాలువలో పాతిపెట్టిన శవం వెలికితీసిన పోలీసులు. భర్తను భార్య దారుణంగా హత్య చేసిన ఘటన శుక్రవారం మదనపల్లిలో వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలకు వెళ్తే రామారావు కాలనీకి చెందిన రామన్న తాగి గొడవ చేస్తున్నాడని భార్య రవణమ్మ, ఆమె తమ్ముడు ఈశ్వర్ రోకలి బండతో కొట్టి చంపారు. రవణమ్మ, ఈశ్వర్ పై అనుమానంతో పోలీసులు విచారించగా విషయం బయటపడింది. బి కొత్తకొండ వద్ద హాంద్రానివా కాలువలో పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసిన పోస్టుమార్టం చేశారు. ఘటనపై 2వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏం చర్యలు తీసుకోవాలి, ఎవరైతే బయట వాళ్ళ ఊళ్ళకి సొంతూరు వాళ్ళు ఉంటారో వాళ్ళ వాల్యుబుల్స్ గోల్డ్ అవ్వచ్చు, క్యాష్ అవ్వచ్చు, అవి మాత్రం చాలా సెక్యూర్డ్గా చేసుకొని వెళ్ళిపోవాలి. ఎవరైనా వెళ్ళేటోళ్ళు పక్క పోలీసులకు మాత్రం ఇన్ఫర్మేషన్ ఇచ్చేయండి. ఇంకోటి వాల్యుబుల్స్ ఏదైతే ఉన్నాయో సేఫ్ కస్టడీలో పెట్టుకోండి. లేదు అంటే ఆ పాసిబిలిటీ లేదంటే మాత్రం వాళ్ళతో పాటు క్యారీ చేయడం అనేది చూసుకోవాలి. డెఫినెట్గా ఈ విషయంలో పోలీసులు కోఆపరేట్ చేసినట్టయితే మనకి హెచ్బీలు అనేటివి కూడా అవ్వకుండా ఉండడానికి చాలా వరకు ఛాన్స్ ఉంటుంది. సో డెఫినెట్గా దీంట్లో ప్రికాషన్ తీసుకోండి. ఇమీడియట్గా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇట్లాంటిది దీంట్లో కూడా మన పోలీస్ కోఆపరేషన్ తోటి ఏమి ఈ హాలిడేస్ టైంలో ఎటువంటి అఫెన్సులు కూడా లేకోకుండా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకోటి మనం చూసినట్టయితే లాస్ట్ ఒక 1 వీక్ నుంచి కంటిన్యూస్గా వర్షాలు. సో దీనివల్ల ఏంటంటే మనకి చాలా వరకు జిల్లాలో ఉన్న దాంట్లో మెయిన్ మొలకల్చేరు కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ వాగులన్నింటినీ కూడా ఓవర్ఫ్లోలో పోతున్నాయి. సో డెఫినెట్గా విలేజెస్ కానీ ఏవైతే ఉంటాయో ఇట్లాంటి దాంట్లో ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకొని ఇంటి నుంచి బయటికి రాకోకుండా ఈ నైట్ టైమ్స్ ఏవైతే ఉంటాయో స్ట్రీమ్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటిని క్రాస్ చేయకోకుండా దీనికోసం మనం అంటూ ఏం చేసామంటే ఆల్రెడీ మెయిన్ ఇట్లాంటి విలేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసి మనం పీసీలు కూడా అక్కడ పెట్టడం జరిగింది. ఈవెన్ నైట్ టైమ్స్ కూడా అక్కడ బ్యారికేడింగ్ పెట్టించడము, ఇవన్నీ కూడా మేము మెషర్స్ అనేటివి మన వైపు నుంచి మనం తీసుకుంటున్నాము. డెఫినెట్గా ప్రజల వైపు నుంచి ఏం సహకరించాలంటే వర్షాలు పడుతున్నప్పుడు బయటికి ఏవైతే ఇట్లాంటి ప్రాంతాలు ఉన్నాయో అక్కడ నుంచి బయటికి రాకోకుండా నీట్గా ప్రికాషన్స్ తీసుకొని ఏవైతే ఉంటాయో రెవెన్యూ డిపార్ట్మెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి కోఆపరేట్ చేసి ఎటువంటి ఇష్యూస్ లేకోకుండా కూడా పీస్ఫుల్గా అయిపోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.